అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు, ఇక మిగతా వాళ్ళను కూడా కలిసి అనేక సభలు సమావేశాలు, జిల్లాల సభలు సమావేశాలు, మన తెలంగాణ, మన జనం, మన వనరులు ఆక్రమణ అతిక్రమణ దిశలా జరుగుతున్న అన్యాయం, అక్రమం, అధర్మం, గవర్నెన్స్ మీద అనేక సమావేశాలు నిర్వహించినాం. ఒకటి తిలక్ నగర్ హైదరాబాద్లో కేజీ కృష్ణమూర్తి గారు కూడా కలిసి మీటింగులు పెట్టినాం. జిల్లాలు ఖమ్మం జిల్లాలో మేమిద్దరమే ముఖ్య అతిథులం. ఆడ ఖమ్మం జిల్లా మీటింగ్లో ఎక్కడికక్కడ వరంగల్ కానీ అక్కడ భూపతి కృష్ణమూర్తి గారు, తర్వాత మన రచయిత కవి తెలంగాణ కాళోజీ కలిసి అనేక మీటింగులు పెట్టినా. అలా నేను బుడ్డోని వాళ్ళ దగ్గర. వాళ్ళ ఆశయాలు గొప్పయి, అనుకరణలు గొప్పయి, ఆచరణలు గొప్పయి. వాటిల్లో మనం ఉండాలి. మన నీళ్లు సరిగ్గా రావడంలే. మన తల్లి కృష్ణమ్మ నీళ్లు అటు శ్రీశైలాన్ని గత ప్రభుత్వం హెడెడ్ బై కేసీఆర్ మొత్తం వల్ల గొప్ప చెప్పింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ దగ్గరికి నీళ్లు రాకుండానే 120 కిలోమీటర్ల అవతలనే నీళ్లను గుంజుకపోతున్నారు, దోసుకపోతున్నారు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ వాటర్ రాబరీ ఆన్ ఎర్త్. మన వాటా బొట్టు గట్టుకు 76% తల్లి కృష్ణమ్మది. ఎట్లా ఒప్పచెప్పారు? ఎవరొప్ప సొమ్మని ఒప్పచెప్పారు? నిలదీస్తాం, కడుగుతాం, గుంజుకొని తీరుతాం. ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి కాదు. ఇవాళ దేవుళ్ళకు రోజు జయంతి నడుస్తుంది. రోజు నిత్య పెళ్లి కొడుకులు, నిత్య పెళ్ళిళ్ళు అవుతాయి, నిత్య జన్మం అవుతుంది, జన్మదినం అవుతుంది. అట్లనే వీళ్ళకు కూడా అదే. ఇవాళ వర్ధంతి అని ఎవరు కనపడలేదట, వర్ధంతులు చేయరట. కాబట్టి జయంతి వర్ధంతి రెండు కలిపి చేరి మనం థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతిని సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎనలేని పోరాటం చేసిన యోధుడు. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న అన్యాయ నీళ్లు, నిధులు, నియామకాలపైన మరి వారు అనేక పోరాటాలు చేసి, రీసెర్చ్లు చేసి, వారు ఎన్నో పుస్తకాలు చదివి, ఉపన్యాసాల ద్వారా యూనివర్సిటీలో వారు ఒక ప్రొఫెసర్గా విద్యార్థి లోకానందాన్ని కూడా ఐక్యం చేసి, లెక్కలతో సహా నాటి నుంచి కూడా లెక్కలతో సహా పుస్తకాలు రాసి మరి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పిచెప్పిన గొప్ప మేధావి. ఆనాడు మరి కంప్యూటర్ లేని సమయంలోనే మరి పుస్తకాల ద్వారా రాసి, వ్యాసాలు రాసి, రచనలు రాసి, మరి ఎక్కడ సభలు సమావేశాలు చర్చా వేదికలు పెట్టి మరి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పిచెప్పిన గొప్ప మేధావి. కాబట్టి వారిని, వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.